పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాల్లో ఒకే ఎంఆర్ఓ ఉంటాడు. ఈ ఎంఆర్ఓ ఇన్ని ఇళ్ళు, ఇన్ని కుటుంబాలు ఒక ఎంఆర్ఓ ఉండటం వల్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని కూడా కేబినెట్లో చర్చించి అదనంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రాంతాల్లో అదనంగా ఎంఆర్ఓలను ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వంలో చేపట్టుకుందాము. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మీరు నచ్చే మెచ్చే ప్రభుత్వం, మీ దీవెనలున్న ప్రభుత్వం. కొట్లాడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మీరందరూ. 2 పర్యాయాలు ఈ ప్రభుత్వాన్ని బుద్ధం తట్టారు. రేపు ఈ పట్టణంలోనే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ మంచి పనులు జరగాలన్నా, ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా, ఎక్కడ భరోసా భద్రత కావాలన్నా మీ స్థానిక శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ రాజ్ ఠాకూర్ అన్న ఉన్నాడు, ఇక్కడ శ్రీధరబాబు అన్న మంత్రి ఉన్నారు, మీ ముఖ్యమంత్రి మనోళ్ళు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు మనోళ్ళు ఉన్నారు. ఏది కావాలన్నా ఇందిరమ్మ ప్రభుత్వమే అండా దండ మీకు. రేపు పురపాలక ఎన్నికల్లో మనస్ఫూర్తిగా మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఆనాడు రాజ్ ఠాకూర్ అన్నకి ఎలా అయితే ఇచ్చారో మంచి మెజార్టీతో మీ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించి పంపాలని